ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడుండేరా. అడుటి క్రాకు ఎవడి ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. చెరువు ఎండిపోయి చేపలేడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి గద్దొచ్చి గుడ్డు మింగిందని సామెత. కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి, 4 వైపుల నుండి దిగజారండి. నిన్న ఆదర్శంగా తీసుకుంటే ఉద్యోగాలు చేసుకునే పిల్లలందరినీ మొగుళ్ళు వదిలేవచ్చు. సిగ్గు లేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. చెప్తుంటే వెళ్ళిపోతున్నావేంట్రా? వినేవాళ్ళు ఉంటే కూర్చోబెట్టి నేను కదలనే చెప్తావు. నువ్వు మంచోడు అంటే నమ్మేస్తా అనుకుంటున్నావా? ఎవరైనా నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నమ్మను. మీరెంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా నాలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. ఏమండి ప్రకాష్ రాజు గారు, ఇప్పుడు మీరు ప్రశ్నిస్తారు, మీరెందుకు తిట్టరు మరి? నా కొడకల్లారా అని, నోట్లో ఏం పెట్టుకున్నావని, లేకపోతే ఇంకోటి మీరెందుకు తిట్టరండి? మీరు తిట్టకుండా అతను ఒకరిని తిట్టించి ఎందుకు అతను బలిపోషం చేస్తున్నారు? నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. మీరు అతను అలా తిడుతున్నప్పుడు, రావు నువ్వు అలా తిట్టుకో జోసెఫ్, అది కరెక్ట్ కాదు, చట్ట ప్రకారం నేరం అవుద్ది, అందుకే నేను కూడా తిట్టను, తిడితే నన్ను కూడా బొక్కలు వేసేస్తారు, దయచేసి నువ్వు కూడా తిట్టుకో, భాష మాట్లాడుకని మీరు ఎందుకు చెప్పలేదు ఆయనకి? చెప్పకుండా ఎందుకు అతన్ని పాపం ఇన్ని కేసులు ఇరికించారు? గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడి నాలాగా పాలేరులు అవ్వద్దు. సో కానివ్వండి, మీ పని మీద మీరు ఉండండి. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. జస్ట్ ఆస్కింగ్. ఫ్రస్ట్రేషన్ అందరికి వస్తుందండి. కొంచెం కోపం ఎక్కువైతే లిసినోప్రిల్ HCTZ అనే టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే బీపీ తగ్గిపోద్ది.